హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా వాలంటీర్లకి ఊహించని షాక్, తక్షణ ఉత్తర్వులు జారీ అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వాలంటీర్లకు సంబంధించి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతున్నారండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే వాలంటీర్లకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ ఇచ్చినా వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అనూహ్య నిర్ణయాలను తీసుకుంటుంది. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామంటూ పదే పదే హామీలను ఇచ్చిన కూటమి ఇప్పుడు యూటర్న్ తీసుకుంటుంది. లబ్ధిదారులకు ప్రతి నెల ఇంటి వద్దే పెన్షన్ మొత్తాన్ని చెల్లించే విధానం నుంచి వాలంటీర్లను దాదాపుగా తప్పించింది. ఈ బాధ్యతలను గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు అప్పగించింది. ఇక జూలై 1వ తేదీ నుంచే ఈ మార్పు అమల్లోకి రానుంది. ఈ మేరకు మంత్రివర్గంలో నిర్ణయం కూడా తీసుకుంది. ఇక అదే సమయంలో వాలంటీర్లకు మరో షాక్ ఇచ్చింది చంద్రబాబు సర్కార్. ఇక ప్రతి నెల వారికి చెల్లించే రూ. 200 న్యూస్ పేపర్ అలవెన్స్ను రద్దు చేసింది. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకుంది కూడా. ఇక జూలై 1వ తేదీన వాలంటీర్లకు చెల్లించే గౌరవ వేతనంలో ఈ మొత్తం ఉండదు. ఇక వాలంటీర్లకు చెల్లించే గౌరవ వేతనంలో రూ. 200 న్యూస్ పేపర్ అలవెన్స్ను చేర్చకూడదంటూ ఆదేశాలు విడుదలయ్యాయి. ఇక దీనికి సంబంధించిన ఉత్తర్వులను గ్రామ వార్డు వాలంటీర్లు సచివాలయ విభాగం డైరెక్టర్ ఎం శివప్రసాద్ జారీ చేశారు. ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించిన జూన్ నెల గౌరవ వేతన మొత్తంలో నుంచి రూ. 200 తీసివేయాలని ఆయన సూచించారు. ఈ పరిణామం అనేక అనుమానాలకు తావిస్తుంది. భవిష్యత్తులో వాలంటీర్ల వ్యవస్థ ఉండబోదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.